వెల్కమ్ టు మార్నింగ్ న్యూస్. నేను ఆకాంక్ష. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. దేశవ్యాప్తంగా అట్టహాసంగా జరిగిన మహాశివరాత్రి వేడుకలు. భక్తి శ్రద్ధలతో జాగరణ, ఉపవాసం పాటించిన భక్తులు. సంగారెడ్డిలో మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆధ్వర్యంలో శివరాత్రి జాగరణ. ప్రముఖ సినీ గాయకులతో సంగీత విభావరి. కోయంబత్తూర్ ఈషా ఫౌండేషన్ లో అట్టహాసంగా శివరాత్రి శోభ. శివనామస్మరణతో మారుమ్రోగిన పరిసర ప్రాంతాలు. విశాఖలోని పారిశ్రామికవాడ శ్మశానంలో శివరాత్రి వేడుకలు. మహాశివుడికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అఘోరా. కోటప్పకొండలో మహాశివరాత్రి సందర్భంగా ప్రబల ఉత్సవం. త్రికోటేశ్వర స్వామిని ప్రసన్నం చేసుకునేందుకు భారీ ఊరేగింపు. ఏఐసీసీ సెక్రటరీ సవాంగ్ మంత్రి అడ్లూరితో జీవన్ రెడ్డి భేటీ. తన వర్గం వారికే చైర్మన్ పదవి ఇవ్వాలని డిమాండ్. ఇవాళ ఉత్కంఠగా మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ల ఎన్నిక. ఉమ్మడి మెదక్ జిల్లాలో 6 మున్సిపల్ పీఠాలపై కొనసాగుతున్న సస్పెన్స్. గజ్వెల్ మున్సిపల్ చైర్మన్ పీఠంపై కొనసాగుతున్న ఉత్కంఠ. మున్సిపల్ చైర్మన్ పదవిపై బీఆర్ఎస్ లో కోల్డ్ వార్. షామీర్పేట్ లియోనియా రిసార్ట్ లో క్యాంపు రాజకీయాలు. మున్సిపల్ కార్పొరేషన్ చైర్మన్ ఎన్నిక కోసం మంతనాలు. సూర్యాపేట జిల్లా మేళ్ల చెరువు జాతరలో అశ్లీల నృత్యాలు. ఆలయ ప్రతిష్టను దిగజార్చుతున్నారని భక్తుల ఆగ్రహం. హంగొచ్చిన మున్సిపాలిటీలో కాంగ్రెస్ అరాచకాలు చేస్తుంది. సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి కేటీఆర్ ఆగ్రహం. అల్లూరి జిల్లా జి మాడుగులలో పోలీసుల తనిఖీలు. అక్రమంగా రవాణా చేస్తున్న 1000 కిలోల గంజాయి పట్టివేత. ములుగు జిల్లా వెంకటాపురం మండలం ముత్తారంలో నీటి కష్టాలు. తాగునీటి కోసం నానా కష్టాలు పడుతున్నామని గిరిజనుల ఆవేదన. కొలంబోలో మంత్రి నారా లోకేష్ పర్యటన. ఎంపీ సానా సతీష్ బాబుతో పాటు భారత్ పాకిస్తాన్ మ్యాచ్ వీక్షణ. ఎస్టీలకు అన్ని విభాగాల్లో సముచిత స్థానం కల్పిస్తున్నాం. రాష్ట్రంలోని అన్ని తండాలకు రోడ్లు వేస్తామని సీఎం రేవంత్ రెడ్డి హామీ. రాష్ట్ర వ్యాప్తంగా కేసీఆర్ జయంతి నిర్వహిస్తాం. అట్టహాసంగా వేడుకలు జరపాలని కార్యకర్తలకు మాజీ మంత్రి తలసాని పిలుపు. వికసిత్ భారత్ నిర్మాణానికి ఏపీ బడ్జెట్ పునాది. బడ్జెట్ ను ప్రజలకు వివరించాలని పీవీఎన్ మాధవ్ పిలుపు. ఎల్లుండి బంగ్లాదేశ్ ప్రధాని తారిక్ రెహమాన్ ప్రమాణ స్వీకారం. భారత్ తరఫున హాజరు కానున్న లోక్సభ స్పీకర్ ఓం బిర్లా. 6 నెలల తర్వాత తిరిగి తెరుచుకోనున్న కేదార్నాథ్. ఏప్రిల్ 22న తెరిచేందుకు ముహూర్తం ఖరారు. ఆంక్షలు ఎత్తివేస్తే అణు ఒప్పందానికి సిద్ధంగా ఉన్నాం. అమెరికాకు స్పష్టం చేసిన ఇరాన్ అధ్యక్షుడు. ముప్పైవ వసంతంలోకి అడుగుపెట్టిన ఎన్టీఆర్ ట్రస్ట్. ఎన్టీఆర్ ఆకాంక్షలను ముందుకు తీసుకెళ్లాలన్న చంద్రబాబు. జనసేన భావజాలాన్ని అర్థం చేసుకొని పనిచేయాలి. ఆశయాలను ముందుకు తీసుకెళ్లేవారే ముఖ్యమన్న పవన్ కళ్యాణ్. ట్రేడ్ డీల్ పై లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఫైర్. దేశంలోని రైతులకు అన్యాయం చేస్తున్నారని మండిపాటు. చమురు కొనుగోళ్లపై రాజకీయ ఒత్తిళ్లు పనిచేయవు. జాతీయ ప్రయోజనాలే ముఖ్యమన్న జయశంకర్.
పాకిస్తాన్పై భారత్ ఘన విజయం 144 పరుగులకే పాకిస్తాన్ ఆలౌట్